పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు ఏమేం చేసిర్రు ఎట్లెట్లా చేసిర్రు అనేది ఓ దిక్కు పబ్లిక్కు పూసగుచ్చుకుంటేనే ఇంకో దిక్కు పనులు పరుగులు పెట్టించే ఇగ్రం చేస్తుర్రు ఏపీ సర్కారోళ్ళు. పోయిన 5 ఏళ్ళు ఏమేం పనులు నడిచినాయో ఎక్కడి దాకా ఆగిపోయినాయో అన్నీ తెలుసుకునే పనులపడ్డాడు సీఎం సారు. సందు దొరికితే చాలు బండ్లు కట్టుకొని పోతున్నాడు. మొన్నటిదాకా రాజధాని రాజధాని అని అనుకుర్రు కదా, గదే విశాఖపట్నం. ఈసారి అక్కడికే పోయిండు సారు. ఒక్కోటిగా నెమ్మలంగా ఎగురబెడతారు ఏపీ సర్కారోళ్ళు. సందు దొరికితే చాలు పాత సర్కారోళ్ళ మీద ఎత్తిపోసుకుంటేనే ఇంకో దిక్కు పనులు పరుగులు పెట్టాలని ఆఫీసర్లను హుషారు చేస్తాడు సీఎం సారు. అట్లనే విశాఖపట్నం జిల్లాల పనులు యాందాకొచ్చినాయి, ఎట్టెట్ట నడుస్తున్నాయి అన్ని చూడనికే పోయిండు. సెంటర్ల విమానాల మంత్రి సైకిల్ పార్టీ లీడరు రామ్మోహన్ నాయుడు సారే కాబట్టి ఇక ఆయనను దోలుకొని భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఎట్టెట్ట నడుస్తున్నాయో చూడనికే పోయిండు. 2026లో భోగాపురం విమానాల స్టేషన్ల గాలి మోటార్లు ఎగరాలే ఎగురుతాయి అన్నట్టు గట్టిగానే చెప్పిండు సారు. 2026 వాళ్ళు జూన్ అంటున్నారు, నేను ఇంకా ముందే తీసుకురమ్మంటున్నాను. దాన్ని ఇంకా ప్రీపోన్ చేయాలి. ఏం చేస్తారు, వర్కౌట్ చేస్తారు. మాక్సిమం జూన్ 30th కంటే ఎక్సిడ్ కాదు, ముందుకు పోదు, ఇంకా ఎనిక్కి వస్తుంది. వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి. దానికి ఏమేం కావాలో అన్ని కూడా సహకరిస్తాం. ఈ ప్రాజెక్ట్ ని పరిగెత్తిస్తాం. ఇక అంతకు ముందు అనకాపల్లి జిల్లా దార్లపూడిలో నడుస్తున్న పోలవరం 7వ కాలువ పనులు పరిశీలన చేసిండు ముఖ్యమంత్రి. పండ్ల పని ఎప్పట్లెక్కనే పాత సర్కారోళ్లకు గట్టిగానే సురుకులు పెట్టిండు. నేను ఆ రోజు పనులు చేసిన 5 ఏళ్ల కూడా ఎక్కడుందో అక్కడే ఉన్నాయి, వేసిన దొంగలు అక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దిగారు, గుంతలు తీశారు. బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు. ఎలక్షన్లల్ల కూటమికి ఉత్తరాంధ్ర పబ్లిక్కే అందరికంటే ఎక్కువ ఓట్లేసిండ్రాట. అందుకే బాబు సారు ఉత్తరాంధ్రకి వెళ్లే జిల్లాల టూర్లు సురువు చేసిండాట. ఓట్లు ఎక్కువ వేసిండ్రు కాబట్టి అభివృద్ధి కూడా ఎక్కువనే చేస్తాం, ఎవ్వలేం ఫికర్ చేయొద్దు అన్నట్టు భరోసా ఇచ్చిండు. ఇక ఉత్తరాంధ్ర తర్వాత సారు రాయలసీమ బాట పడతాడట. అక్కడ కూడా పనులు పరుగులు పెట్టిస్తారట. ఇంకో ముచ్చటేంటిదంటే తల్లికి వందనం పథకం కింద 15,000 ఇస్తామన్నారు కదా, ఆ కార్యం సురువైతున్నదట. ఆధార్ కార్డో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే పోర్ట్ ఉన్న బ్యాంకు పుస్తకమో పోస్ట్ ఆఫీస్ పుస్తకమో పాన్ కార్డో రేషన్ కార్డో ఓటర్ కార్డో ఇన్నిట్ల ఏదో ఒకటి చూపించి అమ్మకు వందనం కింద పైసలు తీసుకోవచ్చట. పంచుడు కార్యం జల్దిగానే సురువు చేస్తారట. మొత్తానికి ఆగుడేం లేదు అన్నట్టే నడుస్తున్నది ఏపీలో కొత్త సర్కారోళ్ళ పాలన అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఈ నడుమ ఏడుకొండల ఎంకన్న సన్నిధికి ఎవ్వరు పోయినా సరే మస్తు మారిపోయింది, ఇప్పుడు మంచిగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది అన్నట్టు మాట్లాడుతుర్రు. కొత్త సర్కారు వాళ్ళు వచ్చినాక మార్పులు షేర్పులు గట్టిగా చేస్తుర్రు. అన్ని తీర్లా సౌలతి మంచిగా ఉంటున్నది అని ముచ్చట్లు చెప్తుర్రు. లీడర్ల కాడ నుంచి పెద్ద పెద్ద పేరు మోషనోళ్ళ దాకా మారింది మారింది అని అంటున్నారు. మరి ఆ మార్పు ఏంటిది, అప్పుడు ఎట్లుండే ఇప్పుడేమైంది అనేది సెంటర్ మంత్రి బండి సారే చెప్పిండు చూడుర్రి. రోజు నాడు ఆ ఏడుకొండల ఎంకన్న దర్శనం చేసుకొని ఇంకే తిరుమలకు పోయిండు సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు. శ్రీవారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చినాక ముచ్చట్లు చెప్పిండు. తొలుత అందరిని సల్లగా చూడు భగవంతుడా అని మొక్కుకున్నట్టు చెప్పుకొచ్చిండు. సారు సెంటర్ మంత్రి అయ్యిండంటే అంతా ఎంకన్న దయనే అన్నట్టు చెప్పిండు. ఇక అటెన్కనే సురువు చేసిండు అసలు ముచ్చట. ఇక చూడు రేమన్నాడు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు, ధర్మం గురించి ఆలోచించని వారు పేరుకు నామాలు పెట్టి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది వాళ్ళు. ఆగో గట్ల అయిందట. అంతేకాదు ఇంకా చాలా ముచ్చట్లే చెప్పిండు సారు. ఇతర మతస్థులకు అధికారం అప్పయ్యపడం వలన ఎలాంటి అనర్థాలు జరిగిన మనందరూ తెలిసిందే. అందుకే 2 కొండలవాడ గోవింద గోవింద అనేటువంటి వ్యక్తులు వేరు. ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది. వాళ్ళు 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు వచ్చారు. వాళ్ళు
పేరు పెట్టి అనలేదు గాని సారు ముచ్చట్లను బట్టి పాత సర్కారు వాళ్ళనే గట్టిగా అరుచుకున్నాడు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఎర్రచందనం చెట్లు నరికి కొంతమంది సర్కారు వాళ్ళకే అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగిండ్లని కోపానికి వచ్చిండు. అంతేకాదు వాళ్ళందరి కథ ఏందో తేలుస్తారట. ఎర్రచందనం శ్రీవారి ఆస్తుల దోపిడీ మీద విచారణ జరిపిస్తారట. దొంగలను దొరకబట్టి లోపటేస్తారట. ఇక ఇప్పటికే ఏపీ పువ్వు పార్టీ లీడర్లు కూడా ఏడుకొండల ఎంకన్న సొమ్ములు అన్ని తీసి లెక్క పెట్టాలి, పోయిన 5 ఏళ్ల కిందికి మీదికి అయ్యే ఉంటాయి, అందరిని బయటికి గుంజాలి అన్నట్టు ఆరోపణలు చేస్తాండ్రు. ఇక ఇప్పుడు సెంటర్ మంత్రి అందులో హోంశాఖ సహాయ మంత్రి నోటంట కూడా అసోంటి ముచ్చట్లే వచ్చటాలకు. ముందు ముందు ఏమైతుందో మరిగా అనుకుంటారు ఇప్పుడు అందరూ. నిన్నీయాల ఇంటికి తలుపులు ఎట్లున్నాయి, కిటికీలు ఎట్లున్నాయి, ఇంట్లో అన్ని సవలతులు ఉన్నాయా లేవా, గోడలు గట్టిగా ఉన్నాయా లేవా అని చూస్తలేరు చాలా మంది. అన్నిటికంటే ముందుగల ఇంటికి వాస్తు చక్కగా ఉన్నదా లేదా అని చూస్తుర్రు. ఏ మూలకి ఏమున్నదో, ఏ దిక్కు ఏమున్నదో చూసుకుంటుర్రు. ఏ చిన్నది చక్కగా లేకపోయినా అనుమానం పెట్టుకొని ఆగమాగం అవుతుర్రు. ఇగో గిట్లనే ఇప్పుడు ఓ ఎమ్మెల్యే సార్ కూడా అట్లనే పరిశాన్ అవుతున్నాడట. ఎలక్షన్లలో ఓడిపోయినాక కారు పార్టీ ఎమ్మెల్యేలు అయితే కండువా మార్చుకుంటారు, లేదంటే పెద్దగా సపోర్ట్ చేస్తలేరు. కానీ హుజురాబాద్ కారు పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ మాత్రం తాపకో పంచాది ముంగటేసుకొని చెయ్యి పార్టీలతో సై అంటే సై అంటున్నాడు. మంత్రి పొన్నం సార్ తోని సవాళ్లు చేస్తాడు. ఇక ఉన్న పంచాదులే ఓ దిక్కు ఇంకా తష్పగాలేదంటే ఇక ఇప్పుడు సార్కు ఇంకో కొత్త పంచాది వచ్చి పడ్డది. అవి చూడరే, మిషన్లు పెట్టి బిల్డింగ్ ను కూల కొడతాండ్రు. ఏంటిది అనుకుంటారు? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అట. ఆగో మంచిగానే ఉన్నది కదా, ఏంటి కూల కొడతాండ్రు అని అంటే వాస్తు బాగలేదని కూల కొడతాండ్రు అట. గా బిల్డింగ్ వాస్తు మంచిగా లేదు కాబట్టి ఎమ్మెల్యే సాబుకు లేందో కిరికిరి వచ్చి పడుతుంది అన్నట్టు చెప్పిర్రట ఎవరు. అందుకే గిట్లా వాస్తు మార్పులు చేస్తేందుకు కూల్చుడు కార్యం ముంగటేసుకున్నారట. సరేగా కూలిస్తే కూల్చిండ్రేమో గాని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే అది సర్కారు వాళ్ళ పైసలతో కట్టింటారు. ఏదో సొంతింటి లెక్క ఎట్లా పడితే అట్లా కూల్చి ఎట్లా పడితే అట్లా మార్పులు చేర్పులు చేస్తే ఎట్లా అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద గరం అవుతాండ్రు కొంతమంది. అయ్యా కౌశిక్ రెడ్డి గారు, నీకు ఆ ఎమ్మెల్యే కోట నీకు అప్పయ్యపక ముందే ఆర్ఎన్బి అధికారుల ఆధ్వర్యంలో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా కూల్చివేతలు చేస్తావు, నువ్వు కూల్చివేతలు అడ్డుకుంటారని మా మీద ఎట్లా కేసు వేస్తావు అని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే అది పంపకంలో భాగంగా మీ నాయన నీకు ఇచ్చిన ఇల్లు కాదు, లేదా కట్నం కింద మీ అత్తగారు నీకు ఇచ్చిన ఇల్లు కాదు. అది కేవలం ఈ నియోజకవర్గ ప్రజలను పాలించే ఒక ఎమ్మెల్యే గారి కోసం నిర్మించినటువంటి నివాస గృహం. ఓకే, గవర్నమెంట్ మారిన తర్వాత ఎవరైనా కూడా కొత్త ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత దానిలో చిన్న చిన్న రిపేర్లు, మైనర్ రిపేర్లు ఉంటే, నల్లాలు కావచ్చు, చిన్న చిన్న రిపేర్లు ఉంటే ప్రభుత్వం చేయిస్తుంది. లేదు నీకు ఇంకేమైనా వాస్తుపరంగా నీకు ఇబ్బంది అనిపిస్తే నువ్వు నీ సొంత పైసలతో చేయించుకోవాలనుకున్నప్పటికీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారి పర్మిషన్తో ఆర్ఎన్బి అధికారులతో పని చేయించుకోవాల్సిన అవసరం నీకు ఉంటుంది. కానీ నీ ఇష్టం వచ్చిన నువ్వు కూలకూడదు అంటే ప్రభుత్వ నిబంధనలు ఒప్పుకో కదా అన్నట్టు. ఎవరితో నాకేంది అన్నట్టు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సారే మనసులను పెట్టి కూలగొట్టి మార్పులు చేర్పులు చేయిస్తున్నాడట. మరి గంతగానం మార్పులు చేర్పులు చేసే అవసరం ఏమొచ్చిందని అంటే ఇది వరకు హుజూరాబాద్కి వెళ్ళి ఎమ్మెల్యేగా మస్తు సార్లు గెలిచిన ఇప్పటి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల సార్ కూడా గీ ఇంట్లో ఉన్నప్పుడే లేని తాకట్లన్నీ వచ్చి నెత్తిన పడ్డాయి అంటున్నారు. కారు పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చుడు, కేసులు ఇరుకుడు, అవోటి ఓటి పంచాదులు గీ ఇంట్లో ఉన్నప్పుడే అయినాయా అంటున్నారు. వాస్తు మంచిగా లేనందుకే గట్ల అయింది అనుకుంటారట. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పట్టుబట్టిగా వాస్తు చక్కగా చేసే పనులే పడ్డాడు అంటారు చాలా మంది. మరిగా వాస్తు పంచాది యాందాక పోతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. కర్నూలు సావుకు 1,00,000 కారణాలు అన్నట్టు తెలంగాణలో కార్ పార్టీ ఓడిపోయేందుకు కూడా 101 తీరు కారణాలున్నాయి. కార్ పార్టీ వాళ్ళు చేసిన పొరపాట్ల వల్లే తెలంగాణలో షెయి పార్టీ ఎలుగులైందని చాలా మంది అనుకుంటుండేది. సరే, వాళ్ళు ఎట్లా ఓడిపోయిర్రు, ఎందుకు ఓడిపోయిర్రు అనేది అట్లుంటే ఇటు షెయి పార్టీ వాళ్ళు ఎట్లెట్లా గెలిచిర్రు, ఏ వికమతులు చేసి గెలిచిర్రో తెలుసుకునేందుకు ఏకంగా ఓ కమిటీ వేసిర్రట. గదేందో అరుసుకుని వద్దాం పార్. ఎప్పుడు లేదు ఎన్నలు లేదు, దేశంలో ఏ పార్టీ వాళ్ళు చేయని పని షెయి పార్టీ వాళ్ళే చేస్తున్నారు. దేశంలో షెయి పార్టీ వాళ్ళు కొత్త విధానాన్ని పట్టుకొచ్చిళ్ళు. ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచిళ్ళు, ఎవరెవరు ఓడిపోయిళ్ళు అనేది దాని మీద కూపీలు లాగేతందుకు కమిటీని వేసిళ్ళట షెయి పార్టీ ఢిల్లీ పెద్దోళ్ళు. అట మన తెలంగాణకు కూడా ముచ్చటేందో తెలుసుకునేందుకు 3 పెద్ద మనుషుల్ని పంపించారు. పొద్దుగాలనే 3 పెద్ద మనుషులు గాంధీ భవనంకి వచ్చి తెలంగాణలో పోయిన ఓట్లప్పుడు గెలిచిన వాళ్ళను ఓడిన వాళ్ళను ఎంపీలందరినీ పిలిపించుకొని ముచ్చట్లు పెట్టిలాట.
గెలిచిన వాళ్ళు ఎట్టెట్ట గెలిచిర్రు, ఎట్టెట్ట ప్రచారం చేసిర్రు, వాళ్ళు ఎటువంటి ప్లాన్లు వేసిర్రు, పబ్లిక్ కు ఎటువంటి హామీలు ఇచ్చిర్రు, ఎంత దగ్గర అయ్యారు పబ్లిక్ అనేటి అంతా అడిగి తెలుసుకున్నారట. అంతేకాదు అటు ఓడిపోయిన వాళ్ళతో కూడా గట్టిగానే మాట్లాడిరాట. ఓడిపోయిన తర్వాత పార్టీలో ఎవరు కూడా పట్టించుకోరు, కానీ ఓడిపోయిన అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారు దాన్ని విశ్లేషించాలి. దాంట్లో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటివి, ఎక్కడ పొరపాటు జరిగిందని ఎట్లా మనం రాబోయే రోజుల్లో దాన్ని కవర్ చేసుకోవాలి, ఎలా మనము మళ్ళీ రికూప్ చేసుకోవాలి అనేది పార్టీలో ఒక కొత్త సిస్టాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఎట్టెట్ట ఓడిపోయిర్రు, ఎందుకు ఓడిపోయిర్రు అనేది దాని మీద కూడా అడిగి తెలుసుకున్నారట. అంటే అందరిని ఒక్కపాలి గుంపు చేసి ఒక్క కాడ కూసబెట్టి మాట్లాడిలేమో అనుకునేరు, కాదు ఒక్కొక్కరిని పిలిపించుకొని మాట్లాడిరాట. ముందుగాల సికింద్రాబాద్ పార్లమెంట్ కెంచి సురువు చేసిరు వచ్చిన పెద్ద మనుషులు. అట్టగక్కడ షై పార్టీ తరపుకెంచి పోటీ చేసి ఓడిపోయిన దానం నాగేందర్ను పిలిపించుకొని మాట్లాడారు. గిట్లా ఒక్కొక్కరిని పిలుచుకొని అలా పార్లమెంట్ కింద ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ముచ్చట్లు ఎట్టెట్టున్నాయి, ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉంది, ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉంది, కార్యకర్తలు పార్టీ కొరకు గట్టిగా పని చేస్తున్నా లేదా అనేటి అన్ని అడిగి తెలుసుకున్నారట. గట్ల వరంగల్ ఎంపీ కడియం కావ్య హైదరాబాద్ కెంచి పోటీ చేసి ఓడిపోయిన అమీరుల్లా ఇట్ట ఏం తక్కువ 17 నియోజకవర్గాలకెంచి పోటీ చేసిన 17 మందిని పిలిపించుకొని ముచ్చట్లు పెట్టిరాట వచ్చిన పెద్ద మనుషులు. అట్ట ఒక్కొక్కరితోని తలో అర్ధగంట సేపు మాట్లాడిరాట. ఇక ఇది ఒక్కటే కాదు, అటు టికెట్ల కోసం ఆశపడ్డోళ్ళు, కమిటీ ముచ్చట్ల మీద అడ్డగోలుగా మాట్లాడినోళ్ళు, అలిగి పులగాలు తిన్నోళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడుకున్నారట. ఎంపీ టికెట్ రాలేదని అలిగి ఎలుగుల పడ్డ విహెచ్ కాకని కూడా కూసోబెట్టి మాట్లాడిలట పెద్ద మనుషులు. మరి చూడాలకి ముగ్గురు పెద్ద మనుషుల కమిటీతోని పార్టీకి ఎంత మాత్రం పాయిది ఉందనేది రేపు. ఎన్నికలలో నిలబడి అది చేస్తా ఇది చేస్తా అని ఉద్దరమాటలు చెప్పుడు కాదు, నమ్మి ఓట్లేసి గెలిపించిన జనాలకు ఏమేం చేస్తామని చెప్పి గద్దెనెక్కినామో గవన్నీ చేయాలి. లేకుంటే ఏమాయే ఓట్ల నాడు ఏదో చేస్తామని మాటిచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నామని జనాలు గట్టినే నిలదీస్తారు. ఇక గీదే కథ అయింది పట్నంలో ఉన్న బోడుప్పల్ కాడ. మా కాలనీకి రోడ్లు అయ్యారా అని అడిగితే అక్కడి జనాలను కార్పొరేటర్ ఏమంటున్నాడో ఇనుర్రు మీరే. అరే రే 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 ముంగటి గిర్ర పురాగా దిగబడ్డదిగా, చూస్తుంటే బస్సు బయటకు వెళ్ళేటట్లే లేదు కానీ పొలగాండ్లను ఇళ్లకు తోలియర్రే అన్న. చూసిర్రు కదా బురదల బస్సు దిగబడి బడి పొలగాండ్లకు ఎంత తిప్పలైతుందో. ఇది పట్నంలో బోడుప్పల్ మున్సిపాలిటీలో ఉన్న చెంగిచెర్లో ఉన్న క్రాంతి కాలనీ ఏరియా. అక్కడ 1వ డివిజన్ కార్పొరేటర్ గా నౌకరీ ఎలగబెడుతున్నది ఇగో గీ అన్ననే. పేరు బింగి జంగయ్య, కాంగ్రెస్ పార్టీ. అయితే గీ బురద గుంటల రోడ్ల ముచ్చిట అక్కడి జనాలు గీ కార్పొరేటర్ కు చాలా మాటలే చెప్పిర్రట. గాని ఆయన కాలనీ రోడ్లు ఎట్లున్నాయని ఏం కథ అని చూసి అంత తీర్బాటకం లేనంత బిజీగా ఉండట. గీ నడమనే కాలనీ వాట్సాప్ గ్రూప్ లో మన రోడ్ల సక్కదనం చూడుర్రి అని చిన్నపాటి పంచాది లేచిందట. అదిన్న కార్పొరేటర్ జంగయ్య జనాల మీదకి మరలబడ్డాడు. ఈ నుర్రోసారి గగాంచి గ్రూప్లలో పెట్టేదో చేస్తున్నావు ఏంది? అవును, కాలనీకి రోడ్లు లేవని అడిగినాము. ఎవరిని అడిగినావు రాబాయి నువ్వు? ఓళ్ళని అడిగినా ఏంది? అడగలేదా మేము రోడ్లు లేవని? నువ్వు చేసేది అందేంది? ఏమని పెడుతున్నావు, ఏం ఇది చేస్తున్నావు? నువ్వు చేస్తున్నావు దందా, నేను చేస్తున్నా. రెచ్చగొట్టే చేస్తున్నావు అంటే నువ్వు అంతా ఇది కాడవా? ఏం గదర్ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? డెవలప్మెంట్ కాకపోతే ఎక్కడ ఏడున్నావు రాబాయి నువ్వు? ఈగిరం తప్పిన పీనిగే మోషెటోన్ మీద బయలుకి పోయినట్లు రోడ్డు బాగు చెయ్యుర్రి అని అడిగితే అడిగినోళ్ళ మీదికి అరై తొరై అనుకుంటే ఇట్లా మరలబడుతుండట. అంతేకాదు కాలనీ బాగు చేసే పని పాతరేసి అడిగినోళ్లను బెదిరించే పని ముంగటేసుకుండట. ఇక్కడ నిన్న ఒక బస్సు దిగబడింది. ఆ బస్సులో చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు. ఆ స్కూల్ పిల్లలు ఉన్న బస్సులో నుంచి చూసి మేము చెలిచ్చి గ్రూప్లో మెసేజ్లు పెడితే అభివృద్ధి జరగట్లేదు అని మెసేజ్లు పెడితే మా తమ్ముడిని ఈ కార్పొరేటర్ నోటికొచ్చినట్టు పచ్చి బూతులు తిట్టి ఇష్టానుసారం మాట్లాడాడండి. ఇది ఏమి అని ప్రశ్నించే వాళ్ళందరి మీద ఎదురుదాడి చేస్తున్నారు. అది సంగతి. జర రోడ్లయ్యుర్రే అన్న, గీ బురదమడి ఆసొంటి తోవల పొంటి అటు ఇటు పోలేకపోతున్నావు అని అడిగితే నోరు మూసుకోరువా మీరు అనంగానే అయిపోతుందా, రోడ్ వేస్తానికి మీ అయ్యజాగిరి పైసలు ఇచ్చిర్రా అని ఉల్ట జనాల మీదకే మరలబడుతుండట. జంగయ్య మాటలిన్న అక్కడోళ్ళు ఓట్లేసి గెలిపించుకుంది ఈయనతోని తిట్లు తింటానికే అని గరమైతుర్రు. మరి గీ ముచ్చట చూసినాకనైనా పై ఆఫీసర్లు గీ ఇగ్రంగల్ల కార్పొరేటర్ మీద ఏమన్నా చర్యలు తీసుకొని రోడ్లేస్తారా, లేకుంటే పట్నం కార్పొరేటర్ అంటే గిట్లనే ఉంటాడు ఇంకా నయం కొన్ని బూతులే మాట్లాడిండు అని ఎన్కేసుకొచ్చి మీ తిప్పలు మీరు వడుర్రి అన్నట్లు చేతులు దులుపుకుంటారా అనేది చూడాలి అని అంటుర్రు ఈగింతమంది.
ఏ పెద్ద దవాఖాననో పెద్ద బడినో మన ఊళ్ళే పడితే ఊరికి ఊరే మురిసిపోతుంది. మా ఊరి మీద గింత పాయరం చూపిస్తుర్రని సర్కారుకు శనార్థులు కూడా చెప్తుంటది. కానీ ఒక ఊరోళ్ళ గోస చూడలేక సర్కారు ఓ మంచి సౌలత్ చేసి అలా బాధలు బాపాలని చూస్తుందట. కానీ ఈ ముచ్చటిన్న ఊరి ఆడోళ్ళంతా ఒకటయ్యి సర్కారును శీతం తిట్టి సాపిస్తుర్రు. ఇంతకు సర్కారు చేద్దాం అనుకుంటున్నా ఆ గొప్ప పనేంది, జనం గట్ల ఎందుకు వద్దంటుర్రో మనం కూడా అరుచుకోవాలి కదా. చలో పర్రి. మతన వైన్ సద్దు 4 ఊళ్ళకి వెళ్ళి స్కూల్కి వస్తారు. పిల్లలకు ప్రమాదము. ఈ తాయి కొడుకులు కూడా ఒకరికొకరు గుడ్కొని అదొక్కటి మాత్రం దయచేసి వద్దండి. ఆడుంటేనే 10 మంది చచ్చిపోయి ఈడుంటే ఇక మొత్తం అనే అంటారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో ఉన్న మడూరి అమ్మలక్కలకు పెద్ద గోసనే వచ్చిపడ్డదిగా. ముచ్చటేంటిదంటే ఊళ్ళో ఉన్న మందుబాబుల తిప్పలు చూడలేక సర్కార్ మీకోసం మందు దుఃఖం పెడతామని ముంగటేసుకొస్తే ఆడోళ్ళంతా గయ్యమని లేచిర్రు. ఎవరన్నా ఓ బడి కట్టిస్తారు, లేకుంటే ఓ దాఖానా కట్టిస్తారు. గాని ఎక్కడదో అడ్డదాకుల మందు దుఃఖం తెచ్చి మా కొంపలార్పుతారా అని బస్ స్టాండ్ కాడ పెద్ద జవడమే మోపు చేసిర్రు. మరి సర్కార్ ఇంత మంచి ఈగ్రం చేస్తుంటే ఎందుకు వద్దంటుర్రో అలానే అడుగుదాం పారి. మడుల మైన్స్ మాత్రం వద్దు. అస్తే మాత్రము మా మొగళ్ళు కష్టాన్ని చేస్తలేరు. మేము ఆడోళ్ళని చేసుకొని వస్తే మా పుష్ట మట్టల కడికలు అమ్ముకొని తాగుతుర్రు, తందనాలు ఆడుతుర్రు, మీదికెళ్ళి వస్తే మమ్మల్ని చంపుతుండ్రు. అది మాత్రం మీ ఊళ్ళు ఉండదు. మా పానాలు పోతాయి. మందు జయంగా మా సంసారాలు ఆగమైతాయి. ఇక మీరు గీ దుఃఖం తెచ్చి నడుల్నే పెడితే మా మొగోళ్ళు పనిడిచి పెట్టి ఇంట్లున్న చెంబు తపాలాల కాడ నుంచి అమ్మక తాగుతారు. అందుకే ఈడ వద్దంటే వద్దు, పెట్టనే పెట్టొద్దు అని జిద్దుకు దిగిర్రు. ఇది మీకు అక్కరొచ్చే పనేమో గాని మాకు మాత్రం మా కొంపలారిపోయే కథనే అన్నట్లు సర్కార్ మీద కాలు దువ్వినంత పనిచేసిర్రు. అంతేకాదు అసలు ఊరోళ్ళ పర్మిషన్ లేకుండా మీరీడ మందు దుఃఖం ఎట్లా కొలాంచుతారు? ముందిది ఈడికెళ్ళి తీస్తారా, లేకుంటే నపరింత ఈసం మందు దాగి జీవి తీసుకోవాలా అని మస్తు గరవైర్రు. ఆయన ఓ అమలారా, సర్కార్కు అలా ఆమ్దాని మీద కాయిష్ ఉంటది గాని జనం పానాల మీద ఉండదని మీకు తెలియనిదా? అందుకే మీరు అడగకుంటేనే మీ ఊళ్ళో మందు దుఃఖం పెట్టిర్రు. అదే ఓ దాఖానా గట్టియమని అడుగుర్రి, మళ్ళా ఆటంకల వస్తారో చూద్దాం అని అంటుర్రు గి ముచ్చటిన్నోళ్ళు. అన్ని వార్తలను చాటంత చేసి చెప్పుడు అయ్యే పని కాదు కదా. అందుకే ఇక మా పటాస్ వార్తలనే కొన్ని వార్తలను లచ్చిం బాంబుల లెక్క ఫటాఫట్ ధనాదన్ వేల్చుకుంటూ పోయే ఇగ్రం చేసిరు మా ఊళ్ళు. మరిగా ఆ ఫటాఫట్ ధనాదన్ వార్తలేంటియో చూద్దాం పారు. అరే రే 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 ఏం చేయాలి, ఎట్లా తిట్టాలి గిబ్బాద్మాషాలను. కామారెడ్డి జిల్లా హాజీపూర్లో ఉండేటి 3 మందిని ముంచెటోళ్ళు దొంగ ముద్దర్లు రషీద్లు తయారు చేసి అచ్చం అచ్చుగుద్దినట్టు దొంగ సంతకాలు పెట్టి ఈ ఊరి పంచాయతీ కార్యదర్శి పేరు మీద బ్యాంకుల బకాయిలు ఎత్తుకొచ్చిర్రట. మరి ఎట్లెరికైందో ఏమో గాని కార్యదర్శి మేడం పోలీసులకు ఫిర్యాదు అయ్యింది. గీళ్ళ శాతకాని మోకాలల్ల మందిని ముంచెటోళ్ళు బాగా మోపేర్రు. కాలికాలం పాడగాను బ్రహ్మంగారు చెప్పినట్టే ఇచ్చంత్రాల మీద ఇచ్చంత్రాలు అవుతున్నాయి పొర్రి దునియా మీద. నాగర్ కర్నూలు జిల్లాలున్న చిన్నకొత్తపల్లి ఊళ్ళే మేడి చెట్టుకు లొట్టి పెడితే పొద్దు కేటాలకు లొట్టి నిండా కళ్ళుడుతుందట. పొద్దుమాపు ఇట్లా మెరగుడ పెడుతున్నాడు గీ అన్న. ఒక్కొక్కలకు పారిన కళ్ళు నాకింతంటే నాకింత అనుకుంటే ఎగబడి తాగుతురుగా ఊరి పబ్లిక్. వెనకోళ్లకు దొరకనే దొరకలేదట. ఒంట్లి పానం మంచిగా లేని మనిషికి సూది గోళీ లేచి బాగు చేసినట్టు పాలమూరు జిల్లా పిల్లల మరిలున్న 700 ఏళ్ల కింద మర్రి చెట్టుకు కూడా సూది లేచి ఎగురొచ్చేటట్టు చేసిర్రట. గా మర్రి చెట్టు చుట్టూన్న పార్కుకొచ్చేటోళ్ళెవ్వళ్ళు మర్రి చెట్టు కడికి పోవద్దు, ఊడలు పట్టుకొని యాలాడొద్దు, దూరంగా ఉండే చూడాలి, దూరం కెంచే ఫోటోలు తీసుకోవాలి అని అంటున్నాడు గీసారు. మొగులు ఎంతసేపు దడదడమంటుంది గాని చినుకులు లేక ధోని సప్పుడు లేదు, దొయ్యపారింది లేదు. ఆగో అందుకే వానలు పడాలని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో బడిపోలగాళ్లంతా గుడికి పోయి పూజలు చేసిర్రు. పిల్లలంతా ఒకరికొకరు దండ పట్టుకొని పోయి శంబులతోని నీళ్లు పోసుకుంటే శివయ్యకు అభిషేకం చేయించి మొక్కులు పెట్టుకుర్రు. మరి పొలగాళ్ల పూజలతోనన్నా ఓ జల్లు పడుతుందో లేదో చూడాలిగా. బళ్లకు పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తుంటారు పోతుంటారు గాని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పెద్ద బళ్లకు ఎవ్వళ్ళు పిలవకుండానే ఓ పెద్ద సుట్టం వచ్చింది. ఇక చూస్తుర్రు కదా, గిదే అది. వచ్చి ఊకుండక ఆడుకున్నట్లే చేసి ఓ పిల్లగాని షైని లటుక్కున అందుకుందట. అంతేకాదు బడి పొలగాండ్లతో కూర్చొని మాపడ్జాం బువ్వ కూడా తింటుందట. ఇక బడి బట్టలు పల్కా బల్పమే లేదు. ఆయనతో అవి కూడా తెచ్చిస్తే క్లాస్ రూమ్ లో పొలగాండ్లతోని పాఠాలింటది అనబట్టే గీ ముచ్చట చూసినోళ్ళు.
కొందరు పైసలు కమాయించనీకే పెద్ద పెద్ద ఎచ్చులకు పోతుంటారు. అటెంక పోలీసులకు జిక్కి జైల్లో షిప్పకూడి తింటుంటారు. అగో అసొంటిదే గీ ముచ్చట కూడా. ఇగో గీ ఫోటోలు ఉన్నోడు పెద్ద తీస్మార్ ఖాన్ గాడు. నేను IAS ఆఫీసరు ఇంకా డాక్టర్ చెప్క తిరుక్కుంటా ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుని భార్య కాడ నుంచే 2 కోట్ల రూపాయలు గుంజిండట. ఇక ఆమె పోయి ఫిర్యాదు అయితే బాచ్పల్లి పోలీసులు పట్టుకొని కేసు రాసిర్రు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో ఉన్న రాజాలింగాల ఊరోడట. పేరు నల్లమోత సందీప్ కుమార్ అంటూర్రు. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.